మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎన్నో రకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ అలాంటివి కాకుండా మీరు ఇంట్లోనే సింపుల్గా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి మాస్టర్ గౌతమ్ గారు అయితే మనకు ఒక సిరీస్ని కండక్ట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు వచ్చేసేసి మనం పార్ట్ 5 వీడియోలో ఉన్నాము. ఎవరైనా సరే పార్ట్ 1, 2, 3, 4 మిస్ అయ్యి ఉంటే వాళ్ళు యూట్యూబ్లో వచ్చేసేసి మాస్టర్ గౌతమ్ యోగా వెయిట్ లాస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేయొచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా మేము ప్రొవైడ్ చేసే విధంగా ఉన్నాం. ఈ రోజు వచ్చేసి టోటల్ బాడీ వెయిట్ లాస్ ఏ విధంగా అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో ఉన్నారు మాస్టర్ గౌతమ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చాలా వరకు కూడా సింపుల్గా కూర్చొని ఉన్న చోటనే మీరు వెయిట్ లాస్ ఏ విధంగా అవ్వచ్చు అని ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు. బట్ ఈ రోజు ఏంటి నిలబెట్టారండి? యా అయితే నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సైడ్స్ మీద వర్కౌట్ లాస్ట్ పార్ట్ 4లో చేసినప్పుడు అందులో 1-2 ఆసనాలు కొంచెం ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యారు అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. సో నిలబడి కూడా మనం ఈ సైడ్స్ మీద ఫోకస్ చేయొచ్చు, అంతేకాదు ఓవరాల్ బాడీ మీద కూడా చేయొచ్చు. అయితే మన పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో మనం ఒక చిన్న చిన్న టిప్ ఇస్తూ వస్తున్నాం కదా. సో ఇక్కడ దాకా వచ్చారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. సో పార్ట్ 5 అనేది ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు డిన్నర్లో ఇంప్రొవైజేషన్ చెప్పాము. సో డిన్నర్లో ఇంప్రొవైజేషన్ తర్వాత వాటర్ గురించి చెప్పాము. ఇప్పుడు తొందరగా డిన్నర్ చేయడం మీకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం తొందరగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. తొందరగా నిద్ర ఏం చేస్తుందంటే ఆ ప్రాణశక్తి మన బాడీ రిపేర్ మీద పనిచేస్తుంది. సో గ్యారంటీ క్వాలిటీ స్లీప్ అనేది, సౌండ్ స్లీప్ అండ్ క్వాలిటీ స్లీప్ అనేది మన బాడీలో వెయిట్ లాస్కే కాదు చాలా విషయాల్లో ఇంపాక్ట్ చేస్తుంది. ఇది అండర్లైన్ చేసుకొని మన లైఫ్ ని బాగు చేసుకోవాల్సిన ప్రతి ఒక్క యోగా క్లాసెస్ కి అటెండ్ అయిన వాళ్ళకి మీరు మామూలుగా ఏంటి డైట్ కూడా సజెస్ట్ చేస్తుంటారు? ఈ రోజు మన వీడియోలో ఎందుకంటే చాలా మంది సార్ మేము నైట్ ఏం తినాలి, ఏం తినకూడదు, ఎన్ని గంటలకు తినాలి అని చెప్పేసి చెప్పారు. కానీ టోటల్ మా డైట్ అనేది ఎట్లా ఉండాలి, ఒక 1 వీక్ డైట్ ప్లాన్ ఏమైనా చెప్తారని చెప్పేసి అడిగారు. అయితే మీకు ఓవరాల్ డైట్ అనుకోండి, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి 7 days డైట్ ప్లాన్ అన్నారు కదా ఓవరాల్. అయితే దాన్ని నేను కొంచెం మాడిఫికేషన్ చేస్తాను, ఎందుకంటే టిప్పు రూపంలో అయితేనే గుర్తుంటది ఈజీగా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే డిన్నర్ గురించి మార్పులు చేర్పులు చేసుకోవడం మీకు అలవాటైంది కదా. ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తా. బ్రేక్ఫాస్ట్ అంటారా, బ్రంచ్ అంటారా, మీ ఇష్టం. సో మార్నింగ్ ఒక 8:30 నుంచి 11:30 మధ్యలో మీరు ఏం చేయండి అంటే ప్రాణాహారం తీసుకోండి. ప్రాణంతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే నేను నాన్ వెజ్ చెప్తున్నాను అనుకుంటున్నారు, కాదండి. మీరు గ్రీన్ జ్యూస్ తీసుకోవచ్చు, అంటే ఆకుకూరలతో చేసినటువంటి జ్యూస్ చేసుకోవచ్చు. మనకు ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయి మీరు యూట్యూబ్లో కూడా. లేదా వెజిటేబుల్ జ్యూస్ అయి ఉండొచ్చు, లేదంటే ఫ్రూట్ జ్యూస్ అయి ఉండొచ్చు. ఇది ప్రాణాహారం. ఇంకా దీంట్లో ఈ కేటగిరీలోనే ఏమొస్తుంది అంటే మీరు వెజిటేబుల్ కట్ చేసిన పీసెస్ తీసుకోవచ్చు, ఉడకబెట్టిన పీసెస్ తీసుకోవచ్చు, లేదంటే సలాడ్స్ లాగా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్ ని కట్ చేసినవి తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మొలకెత్తిన విత్తనాలు ఇవన్నీ కూడా, స్ప్రౌట్స్ కూడా ఇందులోనే వస్తాయి. సో ఇందులో మనం ఎక్కువ మాడిఫికేషన్స్ ఏం లేవు. మా అంటే వెజిటేబుల్స్ ని మనం ఉడికించినవి తీసుకుంటాం. దీంట్లో సూప్ కేటగిరీ కిందకి ఇది రాదు, సూప్ నైటే. సో మీరు సార్ చెప్పినట్టు, నవీన్ గారు చెప్పినట్టు ఈ మోడల్ ని 1 వీక్ కంటిన్యూ చేయండి. సో 1 వీక్ నో ప్యాకెడ్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్, నో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్, ఆ మసాలాలు ఇష్టం వచ్చినట్టు వేయాల్సిన అవసరం లేదు. ప్రాణాహారాన్ని వీలైనంత ఆ ప్రాణ రూపంలోనే తీసుకోండి. వెయిట్ లాస్కే కాదు, మీ మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచి బాడీ మొత్తాన్ని రిజువేనేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ 1 వీక్ లో నేను ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ మీతో మాట్లాడినప్పుడు నాకు అంటే మీరు ముందు నుంచి పరిచయం కాబట్టి నేను ఫాలో అయ్యాను. సో ఇట్లా ఫాలో అయినప్పుడు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి. సో ఇదేనే కాదు సార్, ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన క్లాసెస్ కనుక అటెండ్ అవుతే ముందు వాళ్ళ హిస్టరీ మొత్తం మనం తీసుకుంటాం. వాళ్ళ ఏజ్, వాళ్ళ హెల్త్ ఏంటి తీసుకొని మేము మంచిగా ఫ్రీగానే వెజిటేరియన్ డైట్ ని లిస్ట్ లో ఇస్తాం అనమాట. వాళ్ళు దాన్ని ఫాలో అవుతే 30 days ఫాలో అయినా కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఫ్రీ డైట్. ఇప్పుడు అంటే ఈ డిన్నర్ కి వచ్చేసేసి సార్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే 7-7:30 లోపే డిన్నర్ చేయాలి. ఏదైనా సరే అది కూడా లైట్ ఫుడ్, అది మామూలు లిక్విడ్ రూపంలో ఉంటే ఇంకా బెస్ట్ అని చెప్పేసి అంటుంటారు. సో ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వడం కోసము ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయనేది టోటల్ బాడీ వెయిట్ లాస్ గురించి మాట్లాడాలి. సో ఇందులో భాగంగా మన ఫస్ట్ ప్రాక్టీస్ అనేది సింపుల్ యోగిక్ జాగింగ్. సో మీకు జాగింగ్ విన్నారు, మరి యోగిక్ జాగింగ్ గురించి వినడం ఫస్ట్ టైము. సో యోగిక్ జాగింగ్ లో ఏంటంటే
ఒక పద్ధతి ప్రకారం మన శ్వాసని కూడా ఆ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ చేస్తాం. ఇది అందరికీ సెట్ అవుతుంది ఎక్సెప్ట్ ఎవరికైనా కొంచెం హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాక్టీస్ ని కొంచెం తక్కువ కౌంట్ లో తక్కువ ఇంటెన్సిటీతో చేస్తే సరిపోతుంది. ఓకే సార్. సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. Yes. సో ఇందులో ప్రాక్టీస్ ఏంటంటే టర్న్ టు వన్ సైడ్, మీ యొక్క థంబ్ లోపల పెట్టుకొని పిడికిలి బిగించండి. మీరు ఈ ప్రాక్టీస్ కి పెద్ద మ్యాట్ అవసరం లేదు, అంటే మనం మ్యాట్ లో చేస్తున్నాము. మీరు మీ ఇంట్లో ఉన్న వాల్ క్లాక్ ఎదురుగా నిలబడి చేయాలి. ఇది కంపల్సరీ. ఎందుకు అంటే టైమర్ పెట్టుకోవచ్చు, లేదంటే వాల్ క్లాక్ దగ్గర చేయండి. అప్పుడు మనం పర్ఫెక్ట్ టైం ని మెయింటైన్ చేయొచ్చు. స్టార్ట్ విత్ 30 seconds. ఓకే. అండ్ ట్రై టు రీచ్ ఫర్ 5 minutes. 30 సెకండ్లతో స్టార్ట్ చేసి 5 నిమిషాల వరకు చేసుకోవచ్చు. సో ఇందులో చాలా సింపుల్ జాగింగ్. మనం మామూలుగా జాగింగ్ ఎలా చేస్తాం, మామూలుగా ఇలా చేస్తాం, సింపుల్ గా జాగింగ్ ఇలా చేస్తూ ఉంటాం. అయితే ఇందులో మనం బ్రీత్ ని అంటే భస్త్రికా ప్రాణాయామాన్ని యాడ్ చేస్తాం. ఎలా అంటే చూడండి, లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ లెగ్, రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ లెగ్. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ లెగ్, రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ లెగ్. చూడండి, 1 2 3 4. ఇది బేసిక్ కాన్సెప్ట్. దీన్ని స్పీడ్ చేస్తే జాగింగ్, ఇంకా స్పీడ్ చేస్తే రన్నింగ్, స్లో చేస్తే వాకింగ్. దీనికి బ్రీత్ ని యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ కదా, సో దీన్ని జాగింగ్ రూపంలో మార్చాలి. ఓకే. ఇలా రిలాక్స్. సో ఎప్పుడైనా సరే మనం కొంచెం డైనమిక్ ప్రాక్టీస్ చేసినప్పుడు మన బాడీ వేడవుతుంది, మన హార్ట్ బీట్ పెరుగుతుంది, మన రెస్పిరేషన్ కూడా పెరుగుతుంది. ఇన్కేస్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అది జరుగుతుంది. సో ఆ హీట్ ని, ఆ స్పీడ్ ని, ఆ అబ్నార్మల్ థింగ్ ని మనం డైరెక్ట్ గా నెక్స్ట్ ప్రాక్టీస్ కి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఓకే, మనం క్రికెట్ లోనో లేకపోతే వేరే స్పోర్ట్స్ లో అంత స్పీడ్ బ్రీతింగ్స్ ఉన్నా కూడా మనం ట్రాన్సిషన్ అనేది చేస్తాం అవసరానికి తగ్గట్టు. బట్ యోగాలో పాజెస్ అవసరం. ఇది కూడా మీరు టిప్ లాగా భావించండి. ఒక ప్రశాంతంగా న్యాచురల్ బ్రీత్ తోనే నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఓకే. సో అలా ఇన్స్టెంట్ గా రిలాక్స్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచుకొని 2 చేతులు ఇట్లా పెట్టి స్టాండింగ్ శవాసన అంటారు దీన్ని, లేదంటే శిథిలాసన అంటారు. ఇలా రిలాక్స్ అయిపోయి ముక్కు ద్వారా గాలి తీసుకొని నోటి ద్వారా గాలిని వదలాలి 5 సార్లు. ఇంకొకసారి. రిలాక్స్. సో క్విక్ రిజల్ట్ ఉంటుంది. సో దీని తర్వాత మనం ఇంకొకటి కూడా కొంచెం వార్మప్ లాగా తీసుకుందాం. దాని తర్వాత మెయిన్ ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు. మీరు 2 చేతుల్ని 2 ఎల్బోస్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి మీ కుడి మోకాల్ని ఎడమ ఎల్బోకి, ఎడమ మోకాల్ని కుడి ఎల్బోకి టచ్ చేయండి. ఇది కూడా వెయిట్ లాస్ కోసమే పనిచేస్తుంది. లైక్ దిస్ 1 2 టచ్ చేయాలి, చేతులు కదలకుండా. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దీన్ని మాత్రం 40 టైమ్స్ చేయాలి. ఓకే. దీన్ని 40 టైమ్స్ చేస్తేనే మన కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి అని అంటే 2 చేతుల ముందు స్ట్రెచ్ చేసుకోండి. ట్విస్ట్ టు రైట్ సైడ్ సెంటర్, లెఫ్ట్ సైడ్ సెంటర్, రైట్ సైడ్ సెంటర్, లెఫ్ట్ సైడ్ సెంటర్, రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. రిలాక్స్. ఇది కూడా 40 టైమ్స్ చేయండి. మీ బాడీ కంప్లీట్గా ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈరోజు ప్రాక్టీస్లో మెయిన్ ప్రాక్టీస్ అయినటువంటి ఈ సైడ్స్ని తగ్గించుకోవాలి నిలబడి అని అనుకుంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ తీసుకోండి. తీసుకొని మీరు రైట్ లెగ్ రైట్ సైడ్ పెట్టండి. పెట్టేసిన తర్వాత 2 చేతుల్ని టీ షేప్లో పెట్టుకోండి. చూడండి, ఇందులో ఫస్ట్ 1 2 1 సెంటర్. ఓకేనా? ఫస్ట్ బెండింగ్, తర్వాత హ్యాండ్స్ డౌను, తర్వాత సెంటరు, బ్యాక్. ఇది కంప్లీట్గా సైడ్ మీద పడుతుంది. థైస్, హ్యామ్స్ట్రింగ్స్, లోయర్ బాడీ కూడా ఫిట్ అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఒక 5 టైమ్స్ చూద్దాం, మీకు అర్థమైపోతుంది. హ్యాండ్స్ టీ షేప్. ఫస్ట్ బెండ్, డౌన్, సెంటర్, బ్యాక్. ఓకేనా? 2 డౌన్, సెంటర్,
back. 3 down, center, back. 4 down, center, back. Last ఇంకొకసారి 5 down, center, back. Relax. So ఇది మళ్ళీ మన ఫేవరెట్ నంబర్ 12. ఓకే, సో సేమ్ మనం రైట్ చేసినట్టే లెఫ్ట్ చేయాలి. ఇది కూడా ఒకసారి చేసి చూపిద్దాం. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్, హ్యాండ్స్ ఇన్ టీ షేప్, బెండ్ యువర్ లెఫ్ట్ ని, ఎడమ మొక్కలు బెండ్ చేయండి. 1 సెంటర్, కంప్లీట్ సెంటర్. 2 బెండ్, డౌన్, సెంటర్, నీ స్ట్రైట్. 3 బెండ్, సెంటర్, డౌన్. 4 bend, center, down. 5 bend, center, down. Relax. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్. సో ఈ కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ తగ్గించేసుకొని నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలంటే మనం సిటప్స్ చేయాలి. చేసిన తర్వాతనే దాని తర్వాత చేయొచ్చు. సో ఇట్ సైడ్ ఫేస్ చేద్దాం సార్. చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ మోకాళ్ళు అనేది టోని బయట దాటొద్దండి. మోకాళ్ళు అనేవి చాలా లోపలికే ఉండాలి. నా మోకాళ్ళని కొంచెం గమనించండి చేసేటప్పుడు. అండ్ వన్ మోర్ పాయింట్, ప్రీవియస్ పార్ట్స్ లో చెప్పినట్టు ప్లాంక్, ఈ పార్ట్ లో చెప్పబోయే ఈ చైర్ పోజ్ లేదంటే ఉత్కటాసన అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. అంటే ప్రతి ఒక్కరు ఎండ్యూరెన్స్ అండ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అని అనుకుంటే ఆ రెండు ప్రాక్టీస్లు వాళ్ళ యొక్క లైఫ్ లో భాగం కావాలి. సో మీరు సూర్య నమస్కారాలు కానీ ఇంకా భవిష్యత్తులో చేయబోయే చాలా ప్రాక్టీసెస్ కి ఈ స్ట్రెంగ్త్ అనేది బేసిక్ కావాల్సిందే, ఫౌండేషన్. సో నెక్స్ట్ 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత సో వెనుక హిప్స్ లాగుతూ కిందికి వెళ్ళండి. మోకాలు వెరీ గుడ్. మీ మోకాళ్ళు అనేవి ముందుకు రావాలి. 2 చూడండి, అప్. 3 అప్. ఇంకొక 2 చేద్దామా? 4 అప్. 5 అప్. రిలాక్స్. దీన్ని మాత్రం 20 చేయాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం హోల్డింగ్ చేస్తున్నాం. సో హోల్డింగ్ ఇలా కాకుండా చేతులు వెనక్కి పెట్టుకోండి. వెనక్కి పెట్టుకొని ఒక్కసారి నన్ను గమనించండి సార్. ఇలా వెనక్కి చేతులు పెట్టుకున్న తర్వాత మెల్లిగా బెండ్ చేసి ముందుకు తీసుకురండి. సో ఇప్పుడు లైట్గా హెడ్ పైకి లిఫ్ట్ చేయండి. ఓకే, చూడండి పొట్ట మీద చాలా ప్రెజర్ పడుతుంది. మళ్ళీ డౌన్. ఓకే. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు అసలు చాలా అంటే మీ శక్తి అనేది ఇందులో ఉన్న కొవ్వును వాడుకోవడం మీద పడుతుంది అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తారు. ఒక్కసారి సార్ చేతులు వెనక్కి మెల్లిగా కొంచెం బెండ్ చేయండి. ఇప్పుడు మెల్లిగా హ్యాండ్స్ పైకి తీసుకొచ్చేసేయండి. సెట్ చేయండి లైట్గా, కొంచెం ఇట్లా లైట్గా ముందుకు రండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు లైట్గా హెడ్ లిఫ్ట్ చేయండి. ఈ హ్యాండ్స్ ఇంకొంచెం ముందుకు రావాలి. వెరీ గుడ్. హిప్స్ వెనక్కి తీసుకెళ్ళండి పొట్ట లోపలికి. 5 4 3 2 1. నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అండి? బ్యాక్ పెయిన్, నీ పెయిన్? యా, మంచి క్వశ్చన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అంటే కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెంచుకొని చేసుకోవచ్చు, అసలు ప్రాబ్లం లేదు. నీ పెయిన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లో యంగ్ ఏజ్ ఉండి లైక్ 35-40 ఉండి వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్ లో నీ పెయిన్ ఉంటే అసలు ఇది కంపల్సరీ చేయాలి. ఓకే ఓకే. నీ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకే. కానీ పెద్దవాళ్ళు నీ అరిగిన వాళ్ళు వస్తే అసలు వాళ్ళు చేయొద్దు. ఈవెన్ వాళ్ళు కింద కూర్చొని చేసే ప్రాక్టీసెస్ కూడా చేయాలి. ప్రీవియస్ చెప్పిన కొన్ని ఆసనాస్ చెప్పాం కదా, అవి వాళ్ళ కోసం సెపరేట్ గా చేశారు. వాళ్ళ కోసం మీరు ఏదైతే స్పెషల్ రికమెండేషన్స్ ఉన్నాయో ఆ నీ పెయిన్స్ వాళ్ళకి వాళ్ళ సిరీస్ ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇది వెయిట్ లాస్ సిరీస్ కాబట్టి ఫిట్ పీపుల్ కి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ సైడ్స్ కోసమే. అయితే ప్రీవియస్ చేసిన ఆసనాన్ని సపోర్ట్ తీసుకొని మీరు చూడండి, ఈ ప్రాక్టీస్ లో రైట్ లెగ్ రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్. ఓకే. దాని తర్వాత కొంచెం బెండ్ చేయండి. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి ట్రై చేసాం సార్ మనం. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్. ఇప్పుడు రైట్ సైడ్ బెండ్ చేయాలి. సెంటర్, లెఫ్ట్, సెంటర్, 3 రైట్, సెంటర్, ఇంకొకటి 4 సెంటర్. ఎస్, ఇది మొత్తానికి చాలా మంది కూడా వెయిట్ లాస్ అవ్వడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి ఒక 30 days గౌతమ్ గారు చెప్పిన ఆసనాస్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ స్లోగన్తో ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనము వెయిట్ లాస్ అనేది పార్ట్ 1, 2, 3, 4, 5 మొత్తం ఈ 5 కూడా పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మనము
అడ్వాన్స్డ్ వెయిట్ లాస్ అంటే మరీ హెవీగా ఉన్న పర్సన్స్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఏ విధంగా చేయాలి, అది కూడా మీరు ఈజీగా వీడియోస్ చూస్తూ ఏ విధంగా వెయిట్ తగ్గచ్చు అనేది నెక్స్ట్ సిరీస్లో మనం చూద్దాము. అదేవిధంగా నీ పెయిన్కి సంబంధించిన సిరీస్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఫాలో అవ్వండి. మీరు గౌతమ్ గారితో కలిసి ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అని అనుకుంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. సో సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.